ప్రచారం చేసుకుంటారు. ఎప్పుడు జనం నమ్మరు, ఏదో దాన్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి దాని గురించి వచ్చినప్పుడు ఖండించితే సరిపోద్దుగా. మీ పార్టీ నుంచి మీరు ఖండించండి, పోనే మీరు ఖండించండి. హలో 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 ఉండండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చినారు. ఆ హామీలు నెరవేర్చలేదనే దాని మీద ఏదేది చిరంజీవి సినిమా ఉంది, చూసినారా మీరు? అక్కడ కాశీలోనే ఏదో పెడతారు, దాంట్లో బ్రహ్మానందం పట్టుకుంటాడు, గోవిందా గోవిందా గోవింద సమాత్మనం అని. అట్లా చంద్రబాబు నాయుడు గారి మాటలు అన్నిటికీ పెట్టి మరి పెట్టారు. దాన్ని ఎవరు తప్పులు పట్టాలా? చిరంజీవి గారి సినిమా తీసిన తప్పులు పట్టాలా, బ్రహ్మానందం తప్పులు పట్టాలా, డైరెక్టర్ తప్పులు పట్టాలా, లేక చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పట్టాలా? ఇది సబ్జెక్ట్ కాదు, కానీ అది పెద్ద సబ్జెక్ట్ కాదు. రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా నిరసన తెలిపిన తర్వాత దాన్ని తట్టుకోలేక వాళ్ళు ఈ విధమైనటువంటి ప్లాన్ ఎంచుకొని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, కొడాలి నాని గారు చాలా రోజులు ఇదొక్కటి వినండి, ఇదొక్కటి వినండి లక్ష్మీనాథ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయాలకి రాకమునిపే ఫ్యాక్షన్ కు అనంతపురం జిల్లాకు ఎలాంటి సంబంధం లేని టైంలోనే పరిటాల రవి గారిని చంపినారని చెప్పి వీళ్ళు గగ్గోలు పెడితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిపిఐ దర్యాప్తు వేయించుకున్న విషయం రాష్ట్రం దేశం అందరికీ తెలుసునా లేదా? తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్లని అవినీతి పెడితే దానిపైన సిబిఐ వేయించుకున్నారా లేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న పైన, వివేకానంద రెడ్డి గారి పైన మర్డర్ జరిగితే ఆ మర్డర్ జరిగిన దానిపైన సిబిఐ వేస్తే దాన్ని మోసుకున్నారా లేదా? అదే 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 సూర్యుడని మీకు తెలుసునో లేదో, శేఖర్ రెడ్డి గారికి తెలుసు. అతని మీద ఒక కేసు వచ్చే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే సిబిఐ కేసు వేయించి దాన్ని క్లీన్ చిట్ తెచ్చుకున్నారా లేదా? మరి మనకెందుకు సార్ అంత భయము? మనకెందుకు సార్ అంత ఒళ్ళు జల్లు పెడుతుంది? ఆ పేరుతోనే గజ 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 వణుకుతాండి సిబిఐడినే. ఆ సిఐడి అనుకున్నారు, ఇక్కడ తిరుమలలో వేసినారు. ఆ సిఐడి మీరు తప్పు చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐ దర్యాప్తు కావాలన్న తర్వాత సిబిఐ దర్యాప్తు మీది అట్టర్గా అయిపోయింది మీ చరిత్ర. అందుకు మీరు భయపడిపోయి ఇంకా ఏ కేసు వచ్చినా భయపడి మా మీద ఆరోపణ చేసుకుంటూ బతుకుతున్నారు. రైట్, చివరిగా ఏం చెప్తారు డిఎస్సి మీద? మీ ఉద్యమం ఎలాగే కొనసాగుతుందా? సిట్ దర్యాప్తు జరిపే వరకు మీ యొక్క నిరసన జ్వాలు ఇలాగే ఉంటాయి? రాష్ట్రంలో మేము దీంతో ఒకటి ఏదో డిఎస్ పైన ఒకటి చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి దాదాపు 10,000 కోట్లు ఇంతవరకు రిలీజ్ చేయాలి. చదివినటువంటి పిల్లలు అందరూ రోడ్ల పైన వాళ్ళ సర్టిఫికెట్ల దాకా ఇబ్బందులు పడుతున్నారు. వీటిపైన కూడా మేము ఒక ఆందోళన, ఇది కూడా ఒక కార్యక్రమంలో భాగంగా దాంట్లో ఎంచుకున్నాం. దీని మీద కూడా చేస్తే బాగుంటుంది కదా సార్. మీరు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, దీని మీద కూడా ఒక ర్యాలీ చేయండి, బాగుంటది. చేస్తాంలే, జిపిఎస్ మేమైతే పెట్టాం కానీ వాళ్ళు ఎంత చేస్తామన్నారు కాబట్టి మద్యపాన నిషేధం చేయాలని చెప్పి ఒక ర్యాలీ చేయండి. సిపిఎస్ విధానం రద్దు చేయాలని ఒక ర్యాలీ చేయండి, బాగుంటది. ప్రజలకు బాగా వెళ్తారు. మద్యపాన నిషేధం అని చెప్పి, ఒక నిమిషం ఉండండి సార్. మద్యపాన నిషేధం అని చెప్పి 42,000 బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడంతో పాటు 2,000 షాపులు బ్రాండ్ షాపుల్లో సార్ కాదండి సార్ చేశారు. ఆయన నిషేధించాలని చేస్తే బాగుంటుంది కదా, మీకు పాజిటివ్ గా చెప్తున్నా, మీరు చేయలేదని అంటలా. మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు చూడండి. ఏమని? మేము అధికారంలోకి వచ్చామని తొలి సంతకం పెడతామని. బెల్ట్ షాపుల మీద తొలి సంతకం అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత 1,75,000 బెల్ట్ షాపులు గ్రామ స్థాయి నుండి మొత్తం పట్టణ స్థాయి వరకు ఆ పిల్లల నుండి వృద్ధుల వరకు తాగేట్టుగా చేసి ఆ మద్యముతో పాటు డ్రగ్స్ గిగ్స్ అన్ని పూర తాపి నిన్న బ్రహ్మాండమైనటువంటి ఎంబీబీఎస్ చదివి ఒక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినటువంటి ప్రియాంక అనే పాప మీద 3 సార్లు వెనక్కి ముందుకు తొక్కించి ఆ పాప చనిపోయిన తర్వాత కూడా కనీసం చూడాలనే ఆలోచన లేకపోతే వాళ్ళ తండ్రి వెంకటేష్ అని ఆయన, అయ్యా మీకు పిల్లలు లేరా, మీకు బిడ్డలు లేరా, మీకు ఆడబిడ్డలు లేరా, మీ పిల్లల మీద ఈ విధమైనటువంటి దాడులు జరిగితే ఇలాగే సార్ మీరు ఏవైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నారో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వీటి మీద కూడా చేయండి అన్న. దానికి మీరు మళ్ళీ మీ వేరే చెప్తే సమయం అయిపోతుంది. నేనేమంటలేదు సార్, ఈ సిపిఎస్ విధానం రద్దు గురించి, అదేవిధంగా మద్యపాన నిషేధం గురించి కూడా మీరు చేయండి. నిరంతరం ప్రజల్లో మద్యపానం ఉన్నప్పుడు ఇంత పిచ్చి పిచ్చి మద్యపానాలు అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు కంప్లీట్ చేయండి. సిపిఎస్ విధానం గురించి రద్దు చేయమని గబాలు మీరు చేయలేరు, ఎందుకంటే గతంలో ఏం చేశారో ప్రజలకు తెలుసు కాబట్టి దాని గురించి గబాలు మీరు చేయలేరు, నాకు అర్థమైంది.
నేను కూడా అర్థం చేసుకుంటాను. జిపిఎస్ అనో సిపిఎస్ చేసినాం బదులుగా మేము చేసినాం కదా. కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు అర్థమైంది. సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు, అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించారన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతాడంట పులిలాగా. ఎన్నిసార్లు పులిలాగా వెళ్ళిపోయాడు, ఎన్ని మేకలా బయటకు వచ్చాడు వేస్తాడన్నది ఆల్రెడీ ఆయన వాళ్ళే కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, డైరెక్షన్ అన్ని రెడీ చేసుకుంటారు. రివ్యూ కూడా వాళ్ళే చెప్పుకుంటారు. అసెంబ్లీకి వెళ్ళలేదు, ప్రశ్నించలేదు. మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఒక స్టేట్మెంట్ ఇమ్మని అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన టైం ఇస్తామని చెప్పి రమ్మని చెప్పి స్టేట్మెంట్ ఇమ్మనండి. మాట్లాడుతుంటారు సార్. ఫీజ్ రీయింబర్స్మెంట్ గురించి వీళ్ళ రోడ్డు ఎక్కేటువంటి అర్హతే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేమే కాబట్టి మాకు అర్హత లేదు. మీరు తీసేసే వాళ్ళు మీరే కాబట్టి మీకే అర్హత ఉంది. రాష్ట్రంలో ఒక్క పథకాన్ని కూడా లేకుండా నీరు గారుతున్నారు. ఆరోగ్యశ్రీ కూడా బయటకు పోకుండా చేస్తున్నారు. బైకల్లో సవాళ్ళు తీసుకుపోతున్నారమ్మా. మీరు 108 బండ్లు లేకుండా చేసి పెట్టి ఓటు ఎక్కేటువంటి అర్హత ఎక్కడా లేదు. నేను వాలంటీర్ వ్యవస్థ దగ్గర వీళ్ళ బ్రెయిన్ ఆగిపోయి ఇవాళ రోడ్డు మీద ఫీజు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఐటీ దిగ్గజాలు లాంటి కంపెనీలు, ఏఏ కంపెనీలు, ఇవన్నీ గూగుల్ సంస్థ లాంటి కంపెనీలు వస్తుంటే వీళ్ళకి అసలు బారవడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. వీళ్ళకి కియా లాంటి సంస్థలే ఇక్కడ నుంచి వీళ్ళు కమిషన్ల కోసం చదివేశారు. ఇవాళ ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఈ డిఎస్సి ఉద్యోగాన్ని కూడా వీళ్ళు రోడ్డు మీదకి లాగుతున్నారంటే ఆ 16,000 కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడేయడానికి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఎలాంటి ప్రజలకి లాభం లేదు, నిరుద్యోగులకు కూడా లాభం లేదు. అలాగే గతంలో కూడా మనం చూసుకోవచ్చు సార్. జగన్మోహన్ ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలకు కూడా న్యాయం చేయలేదు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నేతగా ప్రశ్నించాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో ప్రశ్నించలేదు. రాజీనామా చేయాలంటే లోకేష్ గారు కాదు రాజీనామా చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. మీ కుటుంబం మీద కూడా క్వశ్చన్ వేయొచ్చు. కానీ వీళ్ళంతా దిగజారుగా మేము మాట్లాడదలుచుకోలేదు. మేము మాట్లాడడం కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం. ఎమ్మెల్సీకి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళకి లేదు. రాష్ట్రం మీద 40% ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు. ఆ 40% నిజంగా మీకు వచ్చి ఉంటే కనుక వాళ్ళ గడమై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించలేకపోతారు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళందరితోని చిల్లరగా మీటింగులు